అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. హిజ్బుల్లా ఏం చేసింది అంటే నార్త్ ఇజ్రాయెల్‌లోకి తన డ్రోన్స్‌ని సీక్రెట్‌గా ప్రవేశపెట్టి ఇజ్రాయెల్‌లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాల ఫుటేజీని రికార్డు చేసింది. 9 నిమిషాల నిడివి గల ఈ ఫుటేజీని రిలీజ్ చేసింది. ఇది ప్రస్తుతం చాలా సంచలనంగా మారింది. ఇది ఇజ్రాయెల్‌కి చాలా ప్రమాదాన్ని కలిగించే సంగతి. ఈ విషయంగా మొత్తం సమాచారం ఏమిటి అనే వివరాల్ని ఈ వీడియోలో చూద్దాం. 2023 అక్టోబర్ 7 ఈరోజు గాజా నుండి గాజాలోని హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పైకి ఆకాశ మార్గంలో వేలాది మిసైల్స్ని ప్రయోగించారు. అట్ ఏ సేమ్ టైం భూమార్గం, సముద్ర మార్గాల గుండా కూడా చొరబడి దాడులకు దిగారు. అంటే త్రివిధ మార్గాల ద్వారా ఏకకాలంలో అటాక్ చేశారు. 1200 మందిని చంపారు. 250 మందిని బందీలుగా చేసి తమతో గాజా భూగర్భ సొరంగాల్లోకి తీసుకువెళ్లి హైడ్ చేశారు. పిల్లలు, ముసలివారు, స్త్రీలు అన్న విచక్షణ లేకుండా చంపారు. స్త్రీలపై నీచమైన పద్ధతిలో అత్యాచారాలకు దిగారు. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం 8-9 నెలలుగా ఇంకా సాగుతోంది, ముగియలేదు, జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ పై హమాస్ అటాక్ కి దిగడం, ఇజ్రాయెల్ హమాస్ పైకి యుద్ధానికి దిగడం ఇదంతా మనకు చాలా బాగా తెలిసిందే. అయితే హమాస్తో ఓవైపు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంటే హిజ్బుల్లా అను తీవ్రవాద సంస్థ హమాస్కు సపోర్టుగా నార్త్ వైపు నుండి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇప్పుడు ఏమైంది అంటే ఇజ్రాయెల్కి 2 దిక్కుల సౌత్ దిక్కున ఉన్న గాజాలోని హమాస్తోనూ, నార్త్ దిక్కున ఉన్న లెబనాన్లోని హిజ్బుల్లాస్తోనూ కూడా ఒకే సమయంలో 2 వైపులా యుద్ధం చేయాల్సి వచ్చింది. అలా చేస్తూనే ఉంది. మనకు ఇది కూడా తెలుసు. ఇజ్రాయెల్ అండ్ గాజా, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ల మ్యాప్ని ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇలా సౌత్లో ఉన్న గాజాతోనూ ఇటు నార్త్లో ఉన్న లెబనాన్లోని హిజ్బుల్లాస్తో కూడా 8-9 నెలలుగా యుద్ధం చేస్తూ ఉంది ఇజ్రాయెల్. అయితే 9 నెలలుగా జరుగుతూ ఉన్న ఈ నిరంతర పరస్పర దాడుల వాతావరణంలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇది ఇజ్రాయెల్కి చాలా ప్రమాదకరమైన అప్డేట్. విషయం ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ కంట్రీ. గతంలో ఒకేసారి 6 దేశాలను 6 రోజుల్లో ఓడించిన ఘన చరిత్ర ఉన్న దేశం అని మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చూడండి మీరు, 9 నెలలుగా అటు గాజాలో హమాస్తోనూ ఇటు హిజ్బుల్లాస్తో కూడా పోరాడుతోంది. మిగతా ఇస్లామిక్ దేశాలు వార్నింగ్స్ ఇస్తే సమాధానం చెబుతోంది. ఇరాన్తో కూడా పరస్పర దాడుల ప్రహసనం జరిగింది. అయినా ఇజ్రాయెల్ తగ్గకుండా తగ్గేదే లేదు నీ అబ్బా అంటూ తెగబడి పోరాడుతూ ఉంది. అంత కెపాసిటీ ఇజ్రాయెల్కు ఉందని మనం కూడా వినబడుతున్న న్యూస్ వల్ల అనుకుంటూ ఉంటాం. అయితే ఇజ్రాయెల్ని ఎలాగైనా నాశనం చేయాలి, దెబ్బతీయాలి, కోలుకోలేని దెబ్బతీయాలి. ఈ వెస్ట్ ఏసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ అనే దేశం కనుమరుగైపోవాలి. మళ్ళీ మరోసారి జ్యూస్ జాతి ప్రజలు తట్టాబుట్టా పట్టుకుని ఇజ్రాయెల్ని విడిచి ప్రవాసం వెళ్ళాలి. ఇజ్రాయెల్ భూభాగాన్ని పాలస్తీనాలో కలిపి మొత్తం ప్రాంతాన్ని ముస్లిం ప్రజలకు అంకితం చేయాలి అన్న లక్ష్యంతో లెబనాన్లోని హిజ్బుల్లాస్ ఇజ్రాయెల్ పైన ఆపకుండా దాడులు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు పరస్పర దాడులతో 2 ప్రాంతాలు నిరంతరం దద్దరిల్లుతూ ఉండగానే హిజ్బుల్లా తన డ్రోన్స్తో నార్త్ ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను, హైఫాలోని షిప్ యార్డ్స్, ఎయిర్పోర్ట్స్, ఐరన్ డోమ్ బ్యాటరీలు, రాకెట్ ఇంజన్ డిపోలు, డేవిడ్ స్లింగ్ షాట్స్, రాడార్స్, రాఫెల్ డిఫెన్స్కు చెందిన ఫ్యాక్టరీస్ మొదలైన వాటిని రికార్డు చేసి రిలీజ్ చేసింది. సయ్యద్ నస్రల్లా, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ ఇతను 2023 నవంబర్లోనే హైఫా పైకి నిఘా డ్రోన్స్ని పంపుతున్నాం అంటూ ప్రకటించాడు. అన్నట్టుగానే అతను స్పై డ్రోన్స్ని నార్త్ ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పైకి ఇంకా ఇతర ప్రాంతాలపైకి పంపించాడు. ఇజ్రాయెల్ గురించి మనం ఏమనుకుంటాం ఫ్రెండ్స్? ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ అండ్ అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ని కలిగి ఉన్న దేశం. దేశ రక్షణ కొరకు, సీక్రెట్స్ని కాపాడడం కొరకు అత్యంత ఆధునికమైన పరికరాల్ని కలిగి ఉంది అనుకుంటాం కదా. కానీ చూడండి ఫ్రెండ్స్, తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టు హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైన స్పై డ్రోన్స్ని ఎగరేసింది. ముఖ్యంగా ఇలాంటి వార్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో మనుషులకు షుగర్, బీపీ, అస్తమా, థైరాయిడ్, హెపటైటిస్ ఏ ఇలాంటి ఎన్నో నయం కాని జబ్బులు ఉన్నాయి. వీటిని నయం చేయడానికి పెద్దగా పరిశోధనలు ఏమీ జరగవు. మనిషిని చంపడానికి, సుదూరంగా ఉన్న మనిషిని చంపడానికి, ఒకేసారి వేలాది మందిని, లక్షలాది మందిని చంపడానికి మాత్రం పరిశోధనలు అంతు లేకుండా జరుగుతూ ఉంటాయి. కాబట్టి యుద్ధ రంగానికి సంబంధించి అనేక రకమైన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు ఇలా మనం చెప్పుకోవడం అంటే, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా అద్భుతమైన రక్షణ వ్యవస్థగా మనం అనుకుంటాం. ఎందుకంటే ఇంతవరకు ఐరన్ డోమ్ సమర్థవంతంగానే హిజ్బుల్లా, హమాస్, ఇరాన్లు ప్రయోగించిన డ్రోన్స్ని, మిసైల్స్ని అడ్డుకుంటూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ అంటే రాడార్ వ్యవస్థ అజేయమైంది ఏమీ కాదు. ఇది కూడా బలహీనతలతో కూడి ఉన్నదే. దీనిని జయించడం కూడా సాధ్యమే అని ఇప్పుడు హిజ్బుల్లాస్ నిరూపించారు. సీక్రెట్గా డ్రోన్ ఆపరేషన్ జరిపి నార్త్ ఇజ్రాయెల్లోని కీలకమైన ప్రాంతాల ఫుటేజీని
అంతా సేకరించారు. ఇది సుమారుగా 9 నిమిషాల ఫుటేజ్ గా ఉంది. ఈ 9 నిమిషాల ఫుటేజ్ ని బయటికి రిలీజ్ చేసింది హిజ్బుల్లా. చూడండి ఫ్రెండ్స్, హిజ్బుల్లా జనరల్ సెక్రటరీ నవంబర్ లో ముందుగానే మేము ఇజ్రాయెల్ పైకి నిఘా డ్రోన్స్ ని పంపిస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు ఆ డ్రోన్స్ తీసిన ఫుటేజ్ ని బయటికి రిలీజ్ కూడా చేశారు. అంటే ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ అయినా, ఐరన్ డోమ్ వ్యవస్థ అయినా, వారి ఐడిఎఫ్ అయినా అంత శక్తివంతమైనది ఏమీ కాదు, జయించరానిది ఏమీ కాదు అని ప్రపంచానికి తెలియజేసింది అని అర్థం. ముఖ్యంగా తమ ముస్లిం ప్రపంచానికి, ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలకి తెలియజేసింది అని అర్థం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అండ్ రాడార్ వ్యవస్థ కళ్ళుగప్పి డ్రోన్స్ ఎలా ఇజ్రాయెల్ సీక్రెట్స్ ని క్యాప్చర్ చేయగలిగాయి అంటే, హిజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్ చాలా వేగంగా, చాలా తక్కువ హైట్ లో ఎగరగల కమర్షియల్ గ్రేడ్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎత్తైన పర్వతాలు, లోయలను చుట్టి తిరుగుతాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వ్యవస్థల్లోని బ్లైండ్ స్పాట్లను గుర్తించి ఉపయోగించుకుంటాయి. వీటిని చూసి ఇజ్రాయెల్ సైన్యం పక్షులుగా తప్పుగా భావించారు. ఎందుకంటే ఈ డ్రోన్స్ ఒక క్రమ పద్ధతిలో కాకుండా అస్థిరమైన మార్గాలలో చుట్టి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని గుర్తుపట్టి అడ్డుకోలేకపోయింది. అయినప్పటికీ ఇలాంటి స్పై డ్రోన్స్ ని 150 కంటే ఎక్కువగా గుర్తించి కూల్చివేసింది ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థ. కానీ హిజ్బుల్లా వేలాది డ్రోన్స్, రకరకాల జామింగ్ సిస్టమ్స్ తో రావడం వల్ల ఇలా జరిగింది. మరి ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థ అసాధారణమైనదిగా మనం విని ఉన్నాం, కానీ ఈ తక్కువ రకం డ్రోన్స్ ఇజ్రాయెల్ మొత్తం నిఘా వ్యవస్థనే కళ్ళుగప్పాయి. ఎంత గొప్ప వ్యవస్థ అయినా లూప్ హోల్స్ ఉంటాయి కదా అనడానికి ఇది తార్కాణం. సరే, ఏది ఏమైనా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అజేయమైనది ఏమీ కాదు, ఛేదించగలం అని హిజ్బుల్లాస్ ఈ డ్రోన్స్ సేకరించిన 9 నిమిషాల నిడివిగల ఫుటేజీ ద్వారా ప్రపంచానికి చెప్పింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తమ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఎలాంటి బ్లైండ్ హోల్స్ ఉన్నాయో గుర్తించి సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే హిజ్బుల్లా ఇలా ఫుటేజ్ని బయటపెట్టిన తర్వాత ఇజ్రాయెల్ భయపడుతుందా, వెనకడుగు వేస్తుందా అంటే, ఇజ్రాయెల్ నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్, భయం నా బ్లడ్ లోనే లేదురా బోసిడీకే అన్న బాలకృష్ణ గారి డైలాగ్ లాగా మళ్ళీ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ని మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దీనికి చుట్టూ ఇస్లామిక్ దేశాలే ఉంటాయి. ఇది ఒక్కటే జ్యూస్ దేశం. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న ఈ 6 ఇస్లామిక్ దేశాలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒకేసారి 6 దేశాలతో వారు చేసి 6 రోజుల్లో గెలిచింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇందులోని కొన్ని దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, కువైట్ లాంటి దేశాలు తటస్థంగా ఉన్న మిగతా దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశాన్నే లేకుండా చేయాలన్న ఎజెండాతో ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్కి యుద్ధం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. సో ఈ సందర్భంగా కూడా, అంటే నార్త్ ఇజ్రాయెల్ ఫుటేజీని హిజ్బుల్లాస్ రిలీజ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కెర్జ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు. మేము ఆటలో రూల్స్ ని మార్చడానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ కొత్త ఆట హిజ్బుల్లా అండ్ లెబనాన్లను పూర్తిగా నాశనం చేసేదిగా ఉంటుంది. ఒక సంపూర్ణ యుద్ధంలో హిజ్బుల్లా నాశనం చేయబడుతుంది మరియు లెబనాన్ సర్వనాశనం అవుతుంది. లెబనాన్ పై దాడికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించబడ్డాయి మరియు ధృవీకరించబడ్డాయి మరియు ఫీల్డ్ దళాలను సిద్ధం చేస్తున్నాం అంటూ లెబనాన్ పై పూర్తిస్థాయి యుద్ధానికి ఐడిఎఫ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ విధంగా లెబనాన్ హిజ్బుల్లాలకి, ఇజ్రాయెల్ కి మధ్య మరొక దారుణ యుద్ధానికి తెరలేసే అవకాశం ఏర్పడింది. చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి అంటూ యుఎస్ ఇంకా ఇతర దేశాలు తీవ్రంగా ప్రయత్నమైతే చేస్తున్నాయి. యుద్ధం ఎప్పుడూ సాధారణ ప్రజల జీవితానికే పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మరోసారి యుద్ధం జరగకుండా పరిష్కరించబడాలి అని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.